నమస్తే అండి అందరికీ. మన ఈ వీడియోలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం అయినటువంటి శ్రీ రామానుజాచార్య స్వామి విగ్రహాన్ని అయితే చూసేద్దామండి. అసలు ఇంత పెద్ద విగ్రహం ఉన్నటువంటి టెంపుల్ ఎక్కడ ఉంది, ఆ టెంపుల్కి ఏ విధంగా చేరుకోవాలి, అంతేకాకుండా ఆ టెంపుల్ యొక్క టైమింగ్స్ ఏమిటి, అక్కడ మనకి ఎంట్రీ టికెట్ ధర ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో విశేషాలను అయితే వివరంగా తెలుసుకుందామండి. ఈ రామానుజాచార్య స్వామి విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పిలుస్తారు. ఈ టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ అనే గ్రామంలో ఉంది. అసలు రామానుజాచార్యులు ఎవరు? ఈయన 11వ శతాబ్దానికి చెందిన తత్వవేత్త, వేదాంతవేత్త. ఈయన విగ్రహాన్ని ఏరోసాన్ కార్పొరేషన్ చైనీస్ కంపెనీ ఈ టెంపుల్ మొత్తాన్ని కూడా డిజైన్ చేసింది. దీని ఎత్తు 216 అడుగులు మరియు ఇది 1000 టన్నుల బరువు వరకు ఉంటుంది. శ్రీ చిన్నజీఆర్ స్వామి పర్యవేక్షణలో ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ టైమింగ్స్ మనకి మండే టు ఫ్రైడే, మండే ట్యూస్డే మనకి 6:30 to 8:30 PM అండి. మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఉంటుంది. వెన్స్డే అయితే టెంపుల్ క్లోజ్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి సాటర్డే సండే టైమింగ్స్ 6:30 to ఈవినింగ్ 8:30 వరకు అయితే టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. అయితే ఈ టెంపుల్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్ కోసం సుమారుగా 1400 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుండి విరాళాలను సేకరించి శ్రీ చిన్నజీఆర్ స్వామి వారు ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. థాయిలాండ్లోని గ్రేట్ బుద్ధ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం, మొదటి అతిపెద్ద విగ్రహం. ఆ విగ్రహాన్ని అనుసరించి ఈ విగ్రహాన్ని అయితే తయారు చేశారండి. ఈ టెంపుల్ 200 ఎకరాల ఆశ్రమంలో 40 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే గరుడ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఎంట్రన్స్లో మనం చూడొచ్చండి. అదేవిధంగా హనుమాన్ విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ యొక్క శిల్పకళా నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా ఉంది. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసరికి మనకి పెద్దవారికి అయితే కనుక 200 రూపీస్ అండి. అదే పిల్లలకి మనకి 125 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చెప్పులను కూడా బయటే మనకి చెప్పుల స్టాండ్లో విడిచేసి వెళ్ళాలి. అవన్నీ కూడా మనకి తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎంట్రన్స్లో చూసారా ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా మనం చూడొచ్చు. ఎంట్రన్స్లో గరుడ విగ్రహం, అదేవిధంగా హనుమాన్ విగ్రహాన్ని అయితే చూడొచ్చండి. ఈ టెంపుల్ ఆవరణ అంతా కూడా చాలా విశాలంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనకి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, బస్ పార్కింగ్కి టికెట్స్ అయితే ఉంటాయండి. మేము బైక్లో వెళ్ళాం కాబట్టి మాకు 25 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఆలయం బయట అంతా కూడా శిల్పకళ మనం చూడొచ్చు. ఇక్కడైతే హనుమాన్ విగ్రహాన్ని నేను చూపిస్తున్నానండి. నెక్స్ట్ మనకి ఇక్కడ గేట్స్ అనేవి ఉంటాయి. నియర్లీ 8 గేట్స్ వరకు ఉంటాయండి. మనకి ఫస్ట్ గేటు 8th గేట్ మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. మనం ఫస్ట్ గేట్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవ్వాలి. 8th గేట్ ద్వారా ఎగ్జిట్ అయితే ఉంటుంది. విగ్రహం అయితే చాలా పెద్ద విగ్రహం కాబట్టి మనం ఎటు సైడ్ నుంచి చూసినా సరే మనం ఈ విగ్రహం అయితే కనిపిస్తుందండి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది ప్రపంచంలోని రెండవ అతిపెద్ద విగ్రహం. ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ప్రధాన విగ్రహం చుట్టూ 108 వైష్ణవ దేవాలయాలు అయితే ఉన్నాయండి. వీటిని దివ్య దేశాలు అని పిలుస్తారు. అవి నల్లరాతితో నిర్మించబడ్డాయి. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే మనం 108 విగ్రహాలు ఉన్నటువంటి ఆలయాలను సందర్శించి అదేవిధంగా 108 మెట్లను ఎక్కిన తర్వాత మాత్రమే మనం రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని అయితే చేరుకోగలమండి. ఆ ఆలయాలన్నీ కూడా అన్ని దేశాలు మనం తిరిగి మనం ఆలయాలను దర్శించుకోలేం కాబట్టి అన్ని దేశాల యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయాలను అయితే ఈ విధంగా ఒకే దగ్గర స్థాపించారు. మనం ఆ ఆలయాలన్నింటినీ కూడా దర్శించుకొని
ఆ తర్వాత రామానుజాచార్యుల విగ్రహాన్ని అయితే దర్శించుకోవచ్చు. మనకి ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రధాన శిల్పం కింద 120 కిలోల బంగారంతో చేసిన చిన్న రామానుజాచార్య విగ్రహం కూడా ఉందండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో అట్రాక్షన్ ఏంటంటే మనకి రామానుజాచార్యుల విగ్రహానికి ఎదురుగా డైనమిక్ ఫౌంటైన్ అనేది ఉంటుంది. అది 42 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది మ్యూజికల్ ఫౌంటైన్. ఇందులో రామానుజాచార్యుల యొక్క లైఫ్ హిస్టరీని ప్రదర్శిస్తారు. సో ఈ టెంపుల్ లోపల మనకి ఆశ్రమం అయితే చాలా పచ్చదనంతో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అక్కడ ఓన్లీ స్వామీజీలు గురువుగారులు మాత్రమే ఉంటారు. అక్కడ వర్కర్స్ కూడా మనకి కనిపిస్తారు. ఇక్కడ సెక్యూరిటీ అయితే ఫుల్గా ఉందండి. ఈ ఆలయానికి ఏ విధంగా చేరుకోవాలంటే మనకి శంషాబాద్ నుంచి అయితే చాలా దగ్గర, హైదరాబాద్ నుంచి అయితే కనుక మనకి 60 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ ఆలయం లోపల ఆశ్రమం దగ్గర చూసినట్లయితే కనుక భోజన సదుపాయం కూడా ఉందండి. కానీ భక్తులందరికీ కూడా భోజన సదుపాయం అనేది అవైలబుల్గా లేదు. అక్కడ ఉన్నటువంటి స్వామీజీలు, అదేవిధంగా గురువులు, అక్కడ పనిచేసే వర్కర్సు, వీరికి మాత్రమే అక్కడ భోజన సదుపాయం అనేది అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఆశ్రమం లోపలైతే ఈ విధంగా ఉందండి. అక్కడ మనకి మొత్తం పందిర్లతో పెద్ద పెద్ద షెడ్ లాగా మొత్తం ఈ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. సన్నజాజి మొత్తం ఒకటేంటి నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే మాకు కనిపించాయి. ఇది ఆశ్రమం లోపలండి. ఇది సమతామూర్తి టెంపుల్ లోపల మనకి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడైతే ఈ పందిర్లు అవి కూడా చాలా హైట్ వరకు కూడా ఉన్నాయి. మొత్తం ఫ్లవరింగ్ ప్లాంట్స్తో మొత్తం కూడా ఈ విధంగా పందిర్లు ఏర్పాటు చేశారు. ఫుల్ ఎటు చూసినా కానీ గ్రీనరీతో పాటు మంచి ఈ ఫ్లవర్స్ అయితే మంచి స్మెల్ వస్తున్నాయండి. అక్కడ ఎటు చూసినా పక్షులు, మనకి మొత్తం నేచర్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. అస్సలు పొల్యూషన్ అనేదే లేదు. ఈ టెంపుల్ దగ్గర బయట కూడా మనకి వెళ్ళే దారిలో కూడా అసలు పొల్యూషన్ ఫ్రీగా ఉంది. ఇక్కడైతే ఈ టెంపుల్ నిర్మించారండి. ఇక్కడ మేము భోజనం కూడా చేసాము. భోజనం కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఫ్లవర్స్ని చూపిస్తున్నాను చూసారా, నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అవైతే మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి. అక్కడ ఏ విధమైన మనకి పొల్యూషన్ అనేది లేదు. చాలా పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్ అయితే కనిపించిందండి. నెక్స్ట్ మనకి ఈ టెంపుల్ వచ్చేసరికి వెన్స్డే అయితే క్లోజ్లో ఉంటుందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం గోపురం అయితే చూపిస్తున్నాను కదా, ఆ టెంపుల్, ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మేము వెళ్ళిన టైంలో క్లోజ్లో ఉంది. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ నుంచి మనకి సైడ్ నుంచి కూడా శ్రీ రామానుజాచార్యుల విగ్రహం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అన్ని దేవాలయాలు కూడా దర్శించుకోలేని వారు, అంటే 108 దేశాల విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించారండి. వీటిని మనం అన్ని విగ్రహాలని కూడా ఒకే దగ్గర అయితే దర్శించుకోవచ్చు. మన ఫుడ్ కూడా వాటర్ బాటిల్స్ అవి తీసుకొని లోపలికైతే వెళ్తే, చిన్నపిల్లల్ని క్యారీ చేసిన వాళ్ళైతే కంపల్సరీగా వాళ్ళకి ఫుడ్ అయితే తీసుకెళ్ళండి. మిల్క్ ఫుడ్ తీసుకెళ్ళి మనకి నడిచే ఓపిక ఉంటే కనుక మనం చక్కగా విగ్రహాలను అన్నిటినీ కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడైతే నేను చూపిస్తున్నది భోజనశాల. మొత్తం కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇది చూస్తున్నారు కదా, మంచి ఫెసిలిటీ అయితే చాలా బాగున్నాయండి. అయితే ఇది ముచ్చింతలు అనే గ్రామంలో ఉంది. టెంపుల్ టైమింగ్స్ కూడా మనకి ఎర్లీ మార్నింగ్ 6:30కే ఓపెన్ అయ్యి ఈవినింగ్ 8:30 వరకు ఉంటుందండి. ఈ విగ్రహం యొక్క ఎత్తు వచ్చేసరికి మనకి 216 అడుగుల వరకు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహం. మనకు శంషాబాద్ నుంచి కొంచెం దాటిన తర్వాత వెళ్తుంటేనే మనకి ఈ విగ్రహం మనకి కనిపించేస్తుందండి. రోడ్ సైడ్ నుండే మనకి కనిపిస్తుంది. అంత పెద్ద విగ్రహం కదా, ఏ సైడ్ నుంచి చూసినా కానీ మనకి కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. మనం లోపల ఈ 108
టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ టెంపుల్స్ దగ్గర అయితే మనకి పూజారులు అయితే ఉండి మనకి స్తోత్రాలు కూడా చెప్తున్నారండి. అవన్నీ ఆ శ్లోకాలన్నీ కూడా చదువుకుంటూ మనం అన్ని ఆలయాలు దర్శించుకున్న తర్వాత అతిపెద్ద విగ్రహం అయినటువంటి శ్రీ రామానుజాచార్య దర్శనం అయితే మనకి జరుగుతుందండి. ఇక్కడ మనకి ఇక్కడ మండపం లాగా అయితే కనిపించింది. మొత్తం కూడా గ్రీనరీతో చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. సో వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.